నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అక్రమంగా డీసీఎం వ్యాన్ లో తరలిస్తున్న 106 కిలోల నిషేధిత గంజాయి పట్టివేత. చిన్నశంకరంపేట మండలంలోని పలు దుకాణాలతో పాటు మిర్జాపల్లి రైల్వే స్టేషన్ లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. బాంబు, గంజాయి వంటి డ్రగ్స్ కనిపెట్టేందుకే తనిఖీలు చేపట్టామన్న పోలీసులు. రామయ్యంపేట మున్సిపాలిటీలో బీజేపీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. రైతులకు సకాలంలో యూరియా అందించలేదని ఆగ్రహం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని తేజస్వి పోలియో బారిన పడి నడవలేని పరిస్థితిలో ఉంది. అదే పాఠశాలలో తెలుగు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు దామోదర్ విద్యార్థి పరిస్థితిని శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ దృష్టికి తీసుకువెళ్లారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని తేజస్వి పోలియో బారిన పడడంతో నడవలేని పరిస్థితి ఉంది. ఇదే పాఠశాలలో తెలుగు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు దామోదర్ విద్యార్థి పరిస్థితిని శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ధనంజయ్, డాక్టర్ కౌశల్ దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందచేయడానికి ముందుకు వచ్చారు. గురువారం కుకునూరు ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సుందారెడ్డి, డీఈఓ రాధాకిషన్ల చేతుల మీదుగా ట్రైసైకిల్ అందచేశారు. అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్ కుమార్ కుడి చేతి విరిగిపోవడంతో ఆర్టిఫిషియల్ లింబ్ అందజేశారు. అదేవిధంగా విద్యార్థిని తేజశ్రీని ట్రస్ట్ తరపున దత్తత తీసుకుని ఉన్నత చదివించడానికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని డాక్టర్ ధనంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులు, ప్రజలకు ట్రస్ట్ తరపున సేవలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ ధనంజయ్, డాక్టర్ కౌశలను అతిథులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ తులసిరామ్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వెల్దుర్తి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గ అశోక్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒకరికి వీల్ చైర్, ఒకరికి లింబు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి రామానుజ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలు మామూలుగా ఈ డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లలు టోటల్ మన పాపులేషన్లో 4% పాపులేషన్ ఉంటారు. మరి మామూలు పిల్లలతో పాటుగా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించాలనుకుంటారు. కాబట్టి వాళ్ళకి వైకల్యం అనేది కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి అసౌకర్యాన్ని ఇక్కడ హెడ్ మాస్టర్ స్టాఫ్ గుర్తించి మరి రామానుజ ట్రస్ట్ వారిని అప్రోచ్ కావడంతో వారు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. మరి ఈ పిల్లలకు ఇది వీల్ చైర్, తర్వాత లింబు, ఆర్టిఫిషియల్ లింబు చేస్తున్నందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ వచ్చేవారు. అలానే ఇంకా అమ్మ నాన్న ఆశ్రమం అనే ఒక ఆర్ఫనేజ్ని కూడా మేము దాంట్లో మెడికల్ సర్వీస్గా చేసుకుంటూ అందరూ ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ ఓరియంటెడ్గా క్యాంప్స్ పెట్టుకుంటూ కింద సెట్విన్ వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యేసి అక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని అది కూడా చేసాం. దాదాపు ఒక 300 to 400 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అక్కడ ఉమెన్కి చేసుకుంటూ, అలానే రీసెంట్గా ఇక్కడికి వచ్చేసరికి మాకు అత్యంత అక్వైంటెన్స్ మా దామోదరాచార్య మాకు మేనమామ, అలా తను ఇక్కడికి చూసేసి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇలా పాపం నడవలేకపోతుంది చిన్నప్పటి నుంచి అన్నప్పుడు వాళ్ళ హెడ్ మాస్టర్తో మాట్లాడించి నాన్నతోటి వెంబడే మేము ప్రాసెసెస్ అంటే ఎంతో ఎవాల్వ్ అవుతున్న బయట అర్బన్లో ఇంకా ఇలాంటి మెషిన్స్ ఇంకా చాలా వస్తున్నాయి. ప్రాసెసెస్ అని చెప్పి నర్వ్ స్టిమ్యులేషన్ తోటి మన హ్యాండ్స్ అవన్నీ కూడా మనము రూరల్ ఏరియాస్లో కూడా చేయాలి అనేది పెట్టుకొని మేము ఇప్పుడు తనకు అలా రాగానే 2 వీల్ చైర్స్, ఒకటి ఎలక్ట్రానిక్ మేడం, ఎలక్ట్రానిక్లో ఇప్పుడు స్కూల్కి వస్తున్నప్పుడు మొత్తం ఇలా మూవ్మెంట్కి అన్నిటికీ ఆమె పర్సనల్ నీడ్స్కి ఇంట్లో కొంచెం ఇక్కడ వాష్రూమ్స్కి అయినా ఇప్పుడు రేపు పొద్దున చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ మెన్స్ట్రల్ అవన్నీ వస్తుంటాయి. కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసేసి అన్నీ ఈ మాన్యువల్ దాంట్లో కూడా చేసాము. ఇంకోటి ఇక్కడ ఇప్పుడే తెలిసి అంటే లాస్ట్ టైం మాట్లాడినప్పుడు 10th క్లాస్ చదువుతున్న వినయ్ అనే ఒక అబ్బాయికి కూడా హ్యాండ్ ఇంకా లెగ్ ఒక యాక్సిడెంట్ వల్ల అలా అయింది అని తెలిసినప్పుడు
ఒక ఆర్టిఫిషియల్ లింబ్ ఇప్పుడు అయితే ఆర్టిఫిషియల్ లింబ్ తీసుకొని వచ్చి ఇంకొన్ని రోజులు పడుతుంది ఆర్టిఫిషియల్ ఎలక్ట్రిక్ లింబ్ అని వస్తుంది. దానివల్ల ఒక నర్వ్ స్టిమ్యులేషన్ ఇక్కడ చేస్తే హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా అవన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ కూడా మేము ఇంకా 2-3 డేస్లో ఆ లింబ్ కూడా వచ్చేస్తుంది, అవి కూడా పెట్టేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు మన తేజస్విని అమ్మాయికి ఇప్పుడు ఏదైతే వీల్ చైర్ ఇస్తున్నామో ఆ అమ్మాయికి ఎడ్యుకేషనల్గా అన్నీ మా రామానుజ సేవా ట్రస్ట్ అడాప్ట్ చేసుకోబోతుంది. అటు ఎడ్యుకేషన్ తను వాట్ షీ యాస్పైర్స్ అంటే ఇప్పుడు తను కంప్యూటర్ సైన్స్ ఇందాక చేస్తానని చెప్పింది. అదైనా ఇంకేదైనా తను ఏదనుకున్న బుక్స్ అయినా ఏవైనా వీఆర్ రెడీ టు ప్రొవైడ్. అండ్ ఇలాంటివే చాలా ఆమెకి ఎప్పుడు తోడుంటుంది మా ట్రస్ట్ అని చెప్పుకుంటూ మేము ఐ విల్ ఎండ్ మై స్పీచ్. చదువుకొని క్వాలిఫైడ్ అన్నటువంటి టీచర్స్ని మన స్కూళ్ళలో ఉన్నారు కాబట్టి బాగా చెప్పేది బాగా వినండి, బాగా చదువుకోండి. మనం ఇక్కడ ఎవరి కష్టంతో వస్తున్నాం? అమ్మా నాన్నల కష్టమా? మరి దాన్ని వాళ్ళ గౌరవాన్ని మనం నిలబెట్టాలా లేదా? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నేను కంప్యూటర్ చదువుకుంటా అని చెప్తుంది. మీకు కూడా ఎవరికో ఏదో ఒక గోల్ ఉంటుంది ఉంటుందా? ఎవరికో ఒకటి, ఒక టీచరు లేకుంటే ఒక సైంటిస్టు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఏదో రకం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని దానికోసం నేను ఏం చదివితే అది అక్కడికి రీచ్ కాగలుగుతాను. అది అంత ఈజీగా నడుచుకుంటూ వచ్చేస్తుందా? ఎన్నో కష్టాలు ఉంటాయి. నేను కూడా ఈరోజు నిలబడ్డం ఇక్కడ అంటే అన్ని ఒడుదలు ఎదుర్కొని కష్టాన్ని తట్టుకొని నిలబడ్డం ఇక్కడ. ఎందుకు? చదువు ఉంది కాబట్టి. చదువుకోవాలి, మనం బాగా చదువుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడి మన తల్లిదండ్రుల యొక్క ఆశ నిలబడే విధంగా ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కోరుతాను. ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటాం. కానీ నేను ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ మగపిల్లలకు చెప్తున్నది ఏంటంటే ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లల్ని మగపిల్లలు ఒకే రకంగా చూసుకోవాలా, గౌరవించుకోవాలి, ఒక్కొక్కరిని గౌరవించుకోవాలా. లేదంటే మేము పెడతా మీరు పెడతా అని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్ళొద్దు అనేది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా సోదర భావంతో అందరినీ చూసుకుందాం. వేరే వేరే యాక్టివిటీస్కి పోకుండా చదివే, ఇప్పుడు ఇదంతా కూడా చదివే. ఒక 10-15 సంవత్సరాలు మీరు బాగా కష్టపడి చదివితే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఆ దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినట్టు గ్రామ పెద్దలందరికీ, మన ఎంఈఓ గారికి, డిఓ గారికి, మరీ ముఖ్యంగా మన రామానుజ సేవా ట్రస్ట్ అనేటువంటి ధనంజయ్ గారికి, కౌశల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. మరి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా జిల్లా పరిషత్ హై స్కూల్కి ఇద్దరు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి మన రామానుజ సేవా ట్రస్ట్ అండ్ వారికి సంబంధించినటువంటి ఫౌండర్ చైర్మన్ గారి కుమారునికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ధనం అందరి దగ్గర ఉంటుంది. మరి అదేవిధంగా ఏంటంటే సేవ చేయాలనే దృక్పథం అందరికీ ఉంటుంది. కానీ అది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వెతుక్కొని చేసేటువంటి వాళ్ళు ధనుంజయ గారు అని చెప్పేసి నేను అనేసి వారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా తక్కువ ఖర్చు మన నిరాకరణ అని చెప్పేసి మన జిల్లా వాస్తవ్యుడు, అదేవిధంగా ఒక ప్రస్తుత జిల్లా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వారి యొక్క ఫ్రెండ్ ధనంజయ గారు. అయితే ఒకరోజు ఏంటంటే విరాట్ గారు ఫోన్ చేసి మా అక్కడ గుడి కట్టిస్తానని చెప్పి ఇక్కడే కుషాలుగా చెప్పడం వెంకటేశ్వర స్వామి మంచి ఆలయం దగ్గర ఆలయానికి సంబంధించిన వార్షికోత్సవానికి పూజా కార్యక్రమం చేస్తున్నాను రావాలని చెప్పేసి అంటే వెళ్ళినాను. ఇప్పుడు ధనంజయ గారి నుంచి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఎందుకంటే వారి సతీమణి అన్ని విధాలుగా సంఘ సేవకురాలు, వాళ్ళు సహాయం చేస్తుంటారు. మరి ధనంజయ గారు ఒక ఆత్మాతీత మార్గంలో నడుస్తూ ఒక డాక్టర్గా పేషెంట్స్కి ఉస్మానియాలో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. ఉస్మానియాలో ఉన్నటువంటి పేషెంట్స్ చూస్తూనే మరి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టడము, ఆ తర్వాత ఆధ్యాత్మిక గుడిని డెవలప్ చేయడం, గుడికి వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి వార్షికోత్సవాన్ని, ప్రతి పూజా కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహిస్తారు. నేను అదే అడిగినాను ఒకసారి వెళ్ళినప్పుడు, మీకు ఇంత టైం ఎట్లుంటుంది, మాకైతే అసలు టైం దొరకలేదు, మీకు ఎట్లా టైం దొరుకుతుంది అంటే మనసు ఉండేలా కానీ మార్గం ఉంటుందమ్మా అని చెప్పేసి ఆ రోజు నేను గుర్తు. మరి అదేవిధంగా ఇప్పుడు వారి కుమారుడు కూడా కుషాల్ గారు కూడా డాక్టర్గా మరి ప్రొఫెషనల్గా ఉంటూనే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు జనరల్ మెడిసిన్కి వారు ఎండీ చేయడానికి మరి పాస్ కావడం జరిగింది. ఎక్కడో ఒకసారి తప్పకుండా వస్తుందని చెప్పేసి అంటున్నారంటే దైవానుగ్రహం తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని మనం ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సేవ చేసేటువంటి చాలా తక్కువ, దాంట్లో మరి వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. నిజంగా సీతారాం గారిని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం.
నా స్కూల్కి ఎంతమంది పిల్లలు వస్తున్నారో పోతున్నారని నాకే మట్టింది అని చెప్పేసి వాళ్ళు ఊరుకోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి తను ఎన్ని విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది. తండ్రి పోతూరి మల్లేశం గారు, మరి వారి తల్లి, పాపను ముగ్గురు ఆడపిల్లలైతే మరి ముగ్గురి కూడా స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు, వ్యవసాయ కూలి పని చేసుకుంటున్నారు. పంపిస్తున్నటువంటి సమయంలో ఈ అమ్మాయికి మరి భగవంతుడు ఆ విధంగా ఎందుకు చేస్తున్నావు కానీ మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళకు డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న 106 కిలోల నిషేధిత గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళలో డీసీఎం వ్యాన్ లో తరలిస్తున్న 106 కిలోల నిషేధిత గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. మార్కెట్ లో దీని విలువ సుమారు 53 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారు కేరళకు చెందిన బిలాల్, తమిళనాడుకు చెందిన శ్యామ్ సుందర్ మరియు కాశీ నందన్ సంతోష్ గా గుర్తించారు. అయితే ఇదే కేసులో మరో నిందితుడు జేమ్స్ పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి డీసీఎం వ్యాన్, 1 కారు, 6 సెల్ ఫోన్లు, 5 రివాల్వర్లు, 1 పిస్తల్, 12 ఖాళీ మ్యాగజైన్లు, 45 బుల్లెట్లు మరియు 35,500 నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పాల్వంచ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయితో పాటు దొరికిన ఆయుధాల కేసును తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అప్పగిస్తామని డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు. ఈ రోజు పట్టుబడిన 3 నిందితులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు. ఆయుధాలకు సంబంధించిన కేసును భద్రాద్రి పోలీసులకు అప్పగిస్తామని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు. గంజాయి అక్రమాలకు చాకచక్యంగా పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందాన్ని ఉన్నత అధికారులు అభినందించారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షా నవాజ్ కాసిం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ ఎన్డీపీఎస్ కేసెస్పై ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మన ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది జగన్నాథపురం దగ్గర పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుంటే అందులో రాబడిన సమాచారం మేరకు ఒక ఐషర్ వాహనము మరియు వోక్స్ వ్యాగన్ పోలో కార్ 2 కార్లని ఆపడం జరిగింది. ఆపి అందులో చెక్ చేయగా 2 కార్లలో కలిపి 107 కేజీల మన గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 3 అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర 7 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు అందులో మనకు ఒక పిస్టల్, 5 రివాల్వర్స్, 40 బుల్లెట్స్, ఒక 12 ఎంటీ మ్యాగజైన్స్ ఇవి ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ కాబడిన ముద్దాయిలు ఒక వ్యక్తి బిలాల్ 31 ఇయర్స్, ఈయన ఎర్నాకుళం జిల్లా కేరళకు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి శ్యామ్ సుందర్ 30 ఇయర్స్, తిరుచి తమిళనాడు. ఇంకొక వ్యక్తి కాశీనందన్ సంతోష్, ఈయన కూడా తిరుచి తమిళనాడుకు చెందిన వ్యక్తి. జేమ్స్ తిరుచి అనే వ్యక్తి ఈ కేసులో పరారులో ఉన్నాడు. ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఈ గాంజాయి అక్కడ కొనుక్కొని దీనిని మన వయా భద్రాచలం మీదుగా ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు డైరెక్ట్ తిరుచికి ఈ గాంజా అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత మన ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వెపన్స్, బుల్లెట్స్, ఈ మ్యాగజైన్స్ అనేది ఈ ఆర్మ్స్ యాక్ట్ కింద వస్తాయి. కాబట్టి 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని అభివృద్ధి మర్చిపోయిందన్నారు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధి మర్చిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే నిందితుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 16 మంది 79,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. వారికి నేడు చెక్కులు అందజేశారు. 6 గ్యారెంటీల పథకాలు అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి తెల్లారి మల్ల, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆవుల రాజిరెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నడూ ఇంతకుముందు గత ప్రభుత్వాల కంటే ఈరోజు ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎప్పటికప్పుడు మరి ప్రజల అవసరాలను గుర్తిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా అయితే ఎల్ఓసీల ద్వారా అయితే త్వరితగతిన సేవలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు వెల్దుర్తి మండలంలో 16 మంది లబ్ధిదారులకు 6,79,000 రూపాయల విలువ గల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. మండల అధ్యక్షులు చెప్పినట్టు ప్రజారోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, మరి అభివృద్ధి పట్ల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా దిగ్విజయంగా నడుస్తుంది. మరి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు నుంచి క్రమశిక్షణతోని ఈరోజు గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజా సంక్షేమం పట్ల, పేదల పట్ల ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. గతంలో పేదలను విస్మరించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈరోజు ప్రతి పథకం ఇలా పేదవారి ఇంటికే చేరడం జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరి ఏ పథకం చూసినా ఇలా రుణమాఫీ జరిగింది. మరి ఇలా ప్రతి పథకం పేదవానికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలుసు, ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ 6 గ్యారంటీలను మరి ఏ విధంగా ఒక పకడ్బందీగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టుకుంటే ఉచిత కరెంటు విషయం అయితేనేమి, మరి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఏ పథకం చూసినా ప్రతి లబ్ధి అనేది పేదవాడి ఇంటికే చేరింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే పేదవాడి ఇంటికి చేరినాయి. అంటే మళ్ళీ ఆ తర్వాత ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదవాడి ఇంటికి చేరుతున్నాయి. మీరు ఏ ఇంటి తలుపు తట్టినా మరి పోయిన ప్రభుత్వంలో ఏం లబ్ధి చేకూర్చిందంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు రాలేవు, మరి రేషన్ కార్డులు ఇవ్వలేరు, మరి ఒక ఉద్యోగం రాలేదు. మరి ఏ పథకం చూసినా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది. కాబట్టి ప్రజా విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని మరి ఈరోజు పొందుతున్నటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం, అభివృద్ధి విషయంలో కూడా చెప్తున్నా. ఈరోజు వెల్దుర్తి మండలంకి వచ్చినాం. ఇది గత ప్రభుత్వంలో మరి రోడ్లు వేపిస్తామని చెప్పారు. మరి పిల్లికోటాల టు మన వెల్దుర్తి విషయం అయితే చెప్పారు. ఈరోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు మనం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఒక శుభవార్త మనం ఖచ్చితంగా వెల్దుర్తి మండల ప్రజలు వింటారని నేను విశ్వసిస్తున్నా. నేను దాని కొరకు తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతున్నది. ప్రతి దగ్గర ఇలా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు అయితేనేమి, సీతక్క దగ్గర అయితేనేమి, మరి ఇది R&B కింద వస్తుంది కాబట్టి మరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కానీ, మరి
ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి వెల్దుర్తి మండల ప్రజలకందరికీ కూడా త్వరలోనే ఒక శుభవార్త తెలియజేస్తారని మీ అందరికీ సవినయంగా వినియోగించుకుంటున్నాను. చిన్నశంకరంపేట మండలం గోలపల్లి చౌరస్తాతో పాటు మండల కేంద్రంలోని పలు హోటళ్లు దుకాణాలతో పాటు మీర్జాపల్లి రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాంబు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని కనిపెట్టేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే తనిఖీలు చేయడం జరిగిందన్నారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తాతో పాటు మండల కేంద్రంలోని పలు హోటళ్లు దుకాణాలతో పాటు మిర్జాపల్లి రైల్వే స్టేషన్ లో బాంబు స్క్వాడ్ మరియు నార్కోటిక్ డ్రగ్ స్క్వాడ్ బృందాలు స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాంబు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని కనిపెట్టేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ఎవరు కూడా మత్తు పదార్థాలను వాడకూడదని దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా గంజాయి ఉన్నట్లు సమాచారం ఉంటే తమకు తెలపాలని రాబోయే పండుగల సందర్భంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు సిబ్బంది రాజు, రాజశేఖర్, రాజు, ఇంటెలిజెన్స్ సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రానున్న ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ ద్వారా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు శంకరపేట మండల పరిధిలోని అన్ని జన సమూహాలు గల ప్రాంతాలలో నార్కోటిక్ డాగ్ మరియు డాగ్ స్క్వాడ్తో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా గాంజా మరియు డ్రగ్స్ ఇలాంటివి ఉన్నా కూడా నార్కోటిక్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజల వరకు కూడా డ్రగ్స్ వైపు ఆపి కాకుండా ఎక్కడైనా డ్రగ్స్ సంబంధించిన సమాచారం తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని తెలియజేయడం జరుగుతుంది. మల్లన్నసాగర్ కాలనీలో కొత్తగా లొల్లి షురు అయింది. ఒక పేరు మీద రిజిస్టర్ అయిన ఇంటిని అధికారులు మరొకరి పేరు మీద కూడా రిజిస్టర్ చేయడంతో లొల్లి మళ్లీ షురు అయింది. తన ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన చెందిన చంద్రం తన భార్య, పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. మల్లన్నసాగర్ జలాశయంలో సర్వం కోల్పోయి మమ్మల్ని అధికారులు, పోలీసులు మరింత క్షోభకు గురి చేస్తున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ గోడును పట్టించుకుని తమకు న్యాయం చేయాలని మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామాన్ని ఖాళీ చేయించిన సమయంలో ఏటిగడ్డ కిష్టాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తాత్కాలికంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించారని, R&R ప్యాకేజీలో భాగంగా ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అప్పటి అధికారులు హామీ ఇవ్వడంతో తనకు వచ్చిన ప్యాకేజీ డబ్బులతో ఇంటిని బాగు చేయించుకున్నాడని తెలిపారు. కాగా ఇదే ఇంటిని గ్రామానికి చెందిన మరో బాధితుడికి రిజిస్ట్రేషన్ చేయడంతో సదరు వ్యక్తి ఆ ఇంటిని ఖాళీ చేయించాలని అధికారులను ఆశ్రయించగా స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు వారి సహకారంతో ఇంటిని రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తికి అప్పగించారన్నారు. దీంతో అధికారులతో ఆ వ్యక్తికి వాగ్వాదానికి దిగారని, తాను ఇంటి మరమ్మతులకు దాదాపుగా 12 లక్షలు వెచ్చించారని, ఆ డబ్బులు ఇప్పించాలని కోరారు. తన ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేస్తున్నారని ఆవేదన చెందిన అతను తన భార్య, పిల్లలతో సహా కనిపించకుండా పోయారన్నారు. దీంతో నిర్వాసితులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు స్థానిక ఎంఆర్ఓ వివరణ కోరగా అతడు పొంతనలేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జలాశయ నిర్వాసితులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. కోల్పోయినాం, ఇక్కడ లేక చాలా అవస్థలు పడుతారు. కొంతమంది అయితే ప్లాట్లు కూడా అమ్ముకుంటారు, కొంతమంది లోన్ తీసుకుంటారు. ఆ లోన్లు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోన్లు అడ్డీ పావుసారి లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉండి ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇల్లు కూడా కుదబెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు ఉపాధి లేక, వాళ్ళకి ఇప్పటి వరకు గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ 95% ఇచ్చింది నా విలేజ్ లో. ఒక 5% పెండింగ్ ఉంది. ఆ 5% పెండింగ్ ఇవ్వడానికి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ₹1 కూడా ఇవ్వడానికి ఇప్పుడు R&R కార్యలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు. అప్పుడు ముఖ్యమంత్రి కాకముందుకు R&R కాలనీ గురించి మాట్లాడిండు మస్తాలు. వచ్చినాక కూడా చాలా సార్లు మాట్లాడాడు. మేము కూడా ముఖ్యమంత్రి వచ్చినాక మాకు R&R కాలనీకి ఇబ్బంది పోతుందని మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇయ్యాలటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి ఓ గుడి లేదు, బడి లేదు, ఏదీ లేదు ఇప్పటి వరకు. సరే, ఆ గవర్నమెంట్ చేసింది, నువ్వు కడమై నువ్వు ఇవ్వాలి కదా. వచ్చిన సమస్య ఉన్నది 95% ఆ గవర్నమెంట్ చేసింది. ఒక 5% మీరు చేయలేకపోతే ఎట్లా? ఎప్పుడు చూడు గవర్నమెంట్ మీద వాళ్ళే చేయాలంటే ఒక ప్రాజెక్టు పెట్టుకున్నప్పుడు సమస్యలు అనేది ఒకసారి అయిపోవాలి. దాని ఉంటా ఉంటది, దానికి ఒకసారి ఏది కాదు అది. దాని మీద పోయిన గవర్నమెంట్ మీద నెట్టేసి చేయడం ఎంతవరకు సమంజసం? మీరు చెయ్యాలి కదా. మీరు చేసి మేము ఇవ్విచ్చినామని చెప్పాలా.
ఇప్పటి వరకు ఎంతవరకు పట్టించుకుంటలేదు. మేము అధికారుల దగ్గర, కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా ఇప్పటికి ఏ అధికారి కూడా పట్టించుకుంటలేరు. మేము తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము ఆలోచిస్తాం, ఏం చేయాలనేది చెప్తాం. మాకు మలన సార్ గ్రామంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కోర్టు ప్లేస్ ఉంది, ఇక్కడ మీకు ప్లాట్లు ఇస్తున్నామని మాకు ఏం చెప్పలేదు. చెప్పకుండా సడన్ గా మాకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము 1 year లోపు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ కోర్టు కడుతున్నామని చెప్పి కోర్టుకు సర్వే చేసారు. సర్వే చేసి ఏం చేశారంటే మాకు ఇచ్చే ఈ సర్వీస్ రోడ్ లో మీకు ఈ సర్వీస్ రోడ్ లేదని చెప్పి కోర్టు బిల్డింగ్ స్లాబులు పోసినాక కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వచ్చి ఏం చేశారంటే అంతకుముందు కోర్టు స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు సర్వీస్ రోడ్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారంటే మీకు ఈ ల్యాండ్ మాది ఫస్ట్ మీకు ఇచ్చిర్రు, ఎందుకనంటే మీరు ముంపు గ్రామంలో మునిగిపోతున్నారు కాబట్టి మీ బాధలు చూసి కూడా మేము ఇచ్చినాము, కాబట్టి మీకు ఇక్కడ రోడ్ లేదు అని చెప్పి మా పైన చాలా సార్లు భయభ్రాంతులకు గురి చేసారు. మా బాబు వాళ్ళు కూడా, మా పెద్దోళ్ళు అందరూ కొద్దిగా ఇబ్బంది పడరు దీనివల్ల. పడితే అక్కడ కంపౌండ్ వాళ్ళకు పొక్కలు తీసేటప్పుడు పొక్కలు తీయొద్దు అని చెప్పి నేను ఆపిచ్చిన తర్వాత ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరూ వచ్చి లొల్లి చేసారు. మీకు లేదు, మీకు ఇచ్చిన కాడికి గదే అని చెప్పి మమ్మల్ని ఇప్పటి వరకు దీంతో భయభ్రాంతులకు గురి చేస్తారు. నేను ఆపిస్తే మీ పైన కేసులు అవుతాయి, మీకు ఇబ్బంది అవుతుంది అది అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు ఎంఆర్ఓ, ఆర్డీఓ. 2021లో మమ్మల్ని ఊరు ఖాళీ చేయించుకొచ్చారు. గవర్నమెంట్ ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ, కలెక్టర్ మొత్తం అందరినీ మా గ్రామాన్ని ఖాళీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. పర్మనెంట్ హౌస్లలో తీసుకొచ్చారు, కొంతమందిని టెంపరీ హౌస్లలో ఉంచారు. అయితే అప్పుడు మాకు 300 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో 300 ఇండ్లలో ఇంకా ఇచ్చినాక కూడా ఇంకొక 70 ఇండ్లు అదనంగా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన ఇండ్లలో ఆర్డీఓ అప్పుడు ప్రస్తుతం ఏమన్నాడంటే, ఇండ్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 5,04,000 కట్టి ఉంచుకోవచ్చు, మీరు మాకు డీడీ మా పేరు మీద, కలెక్టర్ పేరు మీద డీడీ కట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇండ్లు ఉంచుకోండి అని అప్పటి ఆర్డీఓ అనంతరెడ్డి, అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, ఎంఆర్ఓ బాలరెడ్డి గారు అందరు అధికారులు చెప్పడంతో వీళ్ళు ఒక 25 మంది 5,04,000 డీడీ కట్టి ఆ 25 ఇండ్లలో ఉండడం జరిగింది. జరిగిన తర్వాత 23లో అవే ఇండ్లు ఉన్న ఈ 25 మంది ఇండ్లను కొంతమందికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఆర్డీఓ చెప్పడంతో కొంతమంది డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు మరి సార్ మీరు వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసినారు, మరి వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి కదా అని మేము ఆర్డీఓని అడిగినాం. అడిగితే ఏమన్నా మేము డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పారు. ఇప్పిస్తేనే కాల్ చేయండి అని చెప్పాడు. ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఇప్పియలేదు. వాళ్ళు వచ్చి మాతో ఇప్పటి వరకు 2-3 సార్లు ఉల్లయింది. ఉన్న రిజిస్ట్రేషన్ అయిన క్యాండిడేట్ కు ఇప్పుడు ఉన్న ఈ ఎలగొట్టిన వ్యక్తి చంద్రం కనేటానికి బాగా లులులైనాయి. ఇదే సైదా గారు, సిఐ గారు ఇంతకుముందు గతంలో కూడా 3 సార్లు పంచాయత్ చేసిండు. అరే బాబు, ఇట్లా ఇద్దరు బాధితులు, మీరు నష్టపోవద్దు, వానికి డబ్బులు ఇవ్వండి, డెవలప్మెంట్ చేసుకుని. అప్పుడు కూడా ఉంచిన ఆయన ఆర్డీఓనే కదా, ఆయన ఎందుకు అగాధంగా పోయి లేడు కదా, ఆర్డీఓనే ఉంచినప్పుడు వాడు డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు వాడికి డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే వాడు నష్టపోతాడు అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు క్యాండిడేట్. మళ్ళీ తర్వాత వారం రోజులకు నేను డబ్బులు ఇవ్వని, ఏమి ఇవ్వను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, వాడిని కాల్ చేయాలని మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఓ గారు మళ్ళీ సైట్ మీదకి పోయిండు. అరే బాబు, నువ్వు కాల్ చేయాలంటే సార్ మరి సైదా గారు, సిఐ గారు ఇట్లా అన్నాడు, మరి మాకు 11 లక్షలకు ఎస్టిమేషన్ వేసిండ్రు, మరి డబ్బులు ఇస్తే నేను కాల్ చేస్తా సార్ అని పిల్లవాడు అన్నాడు. సరే, ఎంఆర్ఓ గారు ఏం చేసినట్టే 11 లక్షలు ఏడట, మళ్ళీ మేము ఎస్టిమేషన్ వేస్తాము, దానికి ఒప్పుకుంటారంటే సరే సార్ అని చెప్పాం. మళ్ళీ ఆర్ఐని పిలిపించి ఇంజనీర్ని దోలుకొని పోయి 8 లక్షలకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 8 లక్షలైనా సరే సార్ ఇవ్వండి, ఆయన ఇల్లు ఖాళీ చేస్తాడు అని చెప్పాం. తీరా ఇప్పుడు 8 లక్షలు లేదు, ఏం లేదు, బలవంతంగా నిన్న పోలీసు వాళ్ళని పెట్టుకుని ఎంఆర్ఓ, ఆర్ఐ, పోలీసు వాళ్ళు మొత్తం పోయి వాడిని మెడలు బట్టి బయటకు నూకేసి ఇప్పటి వరకు వాడు చిన్న సంటి పిల్లలు, భార్య పిల్లలతోని ఏడ్చుకుంటూ గజ్వేల్ R&R కాల్ నుంచి గజ్వేల్ దక్క నడుచుకుంటూ వస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, ఇటు ఆర్ఐ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఇంతమంది వస్తే మాకు ఏం సమానం? ఆర్ఐ ఏమంటుండంటే, మాకు నా పై అధికారులను అడగండి, నాకు నా చేతులు ఏం లేదు, నేను ఏం చెయ్యను కూడా. వానికి మాసేపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలోని అమ్ముకుంట చెరువుకు గండిపడింది. గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
మాసైపేట మండలం లాక్సంపల్లి గ్రామంలోని అమ్ముకుంట చెరువుకు గండి పడింది. గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బుధవారం ఒక్కసారిగా చెరువు కట్ట తెగిపోయి నీరు మొత్తం వృధాగా పోతోంది. దీంతో చెరువు కట్ట కింద ఉన్న సుమారు 20 ఎకరాల వరి పంట పొలం నీట మునిగిపోయింది. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుంగ కూర్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అరే మనం ఇటు మిగిలిపోతే మనం ఇలా కూడా గుద్దంటే ఉన్నాయి. ఇదే వచ్చి ఆయన ఇట్లా పోయి అట్లా కింద పోతుంది. ఇప్పుడు గడిచింది కావాలప్పుడు పోవచ్చు. ఏముంది కొంత గడిచింది ఎక్కడికి అవతల పొంట టెక్కితే అయిపోతాం. ఎట్లా తీసుకోబడుతుంటాడు. ఆయన ముంగట సారిపూర్ ముంగట ఉన్నాను. ఆయన ముంగట ఉండు ముంగట ఉండు ముంగట ఉండే ఇటు ముంగట ఉండు. నాకు నేను చేసినట్టు అరవా మీరు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో ఆంజనేయులు అనే రైతు పొలాన్ని సందర్శించి నానో యూరియా వినియోగాన్ని పరిశీలించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో ఆంజనేయులు అనే రైతు పొలాన్ని సందర్శించి నానో యూరియా వినియోగాన్ని పరిశీలించారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు నానో యూరియాపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ నానో యూరియా సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఒక బస్తా యూరియా 500 మిల్లీమీటర్ల నానో యూరియాకు సమానమని, దీని వాడకం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ఒక 45 కేజీల యూరియా బస్తాను సుదూర ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేని పొలాలకు తరలించడం కష్టం కానీ 500 మిల్లీలీటర్ల రూపంలో ఉన్న నానో యూరియా బాటిల్ ను సులువుగా పొలానికి తీసుకువెళ్లి పిచికారీ చేసుకునే అవకాశం ఉందని, సాంప్రదాయ యూరియా పంటలను వేసినప్పుడు కేవలం 30% మాత్రమే మొక్కలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా రైతులు అధిక మోతాదులో యూరియాను వాడటం వల్ల చీడపీడలు పెరిగి పెట్టుబడి ఖర్చు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నానో యూరియాలో పిచికారీ చేయడం వల్ల 80% ఎరువులు మొక్కలకు నేరుగా అందే అవకాశం ఉందని, పంటలో దిగుబడి 8% పెరిగే అవకాశం ఉందన్నారు. కావున రైతులు నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి నానో యూరియాను వాడాల్సిందిగా, ఈ నానో యూరియా వాడకంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, శ్రీనివాస్, సందీప్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆంజనేయులు గారి పొలానికి రావడం జరిగింది. సో ఆంజనేయులు గారు మొత్తం సుమారుగా 6 ఎకరాలు వరి వేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో నార్మల్ యూరియా బ్యాగ్లో ఉండే యూరియానే మొత్తం అంతా కూడా ఆయన వేయడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే యూరియా వేస్తారో ఇన్స్టెడ్ ఆఫ్ యూరియా బ్యాగ్స్, సో యూరియా బ్యాగ్స్ బదులుగా సో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మనకు అందరు కూడా తెలుసు, నానో యూరియా అనేసి. సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా వాడుతూ ఉన్నారు నానో యూరియా టెక్నాలజీ వాడి. మరి ఇప్పుడు సుమారుగా 6 ఎకరాలు ఉంది కాబట్టి ఎకరానికి ఈ డబ్బా ఒక్క బాటిల్ వాడితే సరిపోతుంది. సో ఎకరానికి ఒకటి చొప్పున 6 బాటిల్స్ ఆయన ఆల్రెడీ కొనుక్కొని రావడం జరిగింది. మరి 6 బాటిల్స్తో కూడా ఇప్పుడు మొత్తం ఆయన 6 ఎకర్స్ దానికి కూడా ఈ స్ప్రేయర్ యూజ్ చేసి మొత్తం టోటల్గా సో అన్ని 6 ఎకర్స్కి కూడా ఈ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ప్రాపర్ క్వాంటిటీస్లో కలిపి, సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని ఏదైతే మనకి ఆ బాక్స్ ఉంటుందో చూపెట్టిన ఆ స్ప్రేయర్, సో దీంట్లో ప్రాపర్ క్వాంటిటీస్లో ఎట్లా కలపాలని కూడా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ చెప్తారు. సో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అది కలిపి మొత్తం ఈ 6 ఎకర్స్లో కూడా స్ప్రే చేయడం జరుగుతుంది.
సో దీంట్లో మనకి నార్మల్ యూరియా బ్యాగ్స్ నుంచి ఏదైతే మనం యూరియా వాడతామో మన పొలానికి, సో అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏదైతే వాడతామో దీనికి దానికి ఏం డిఫరెన్స్ లేదు. సో ఒకటే ఏంటంటే మనం నార్మల్ యూరియా బ్యాగ్ అంటే మనకి 45 kgs బ్యాగ్ అనేది అది మోసుకొని రావాలంటే కూడా కొద్దిమందికి వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ చాలా దూరం ఉంటాయి, ఎంతనో ప్రయాణించి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 6 ఎకరాలు ఎక్కడో దూరం లోపలికి ఉందంటే ఆ 6 బ్యాగులు తీసుకుపోవాలంటే కూడా వాళ్ళు ఎంతనో కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇదైతే చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. సో దిగుబడి కూడా సేమ్ మనకి యూరియా బ్యాగ్ వాడితే ఎంతైతే దిగుబడి వస్తుందో సేమ్ అదే దిగుబడి దీంతో కూడా వస్తుంది. ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఈజీ టు క్యారీ, అంటే ఈజీగా మనం తీసుకొని పోవచ్చు. అదేవిధంగా దీని కాస్ట్ కూడా చూసినట్టయితే చాలా తక్కువ. సో యూరియా బ్యాగ్ నార్మల్గా మనకి 266 రూపీస్కే వస్తుంది ఒక బ్యాగ్ మొత్తము. అదే ఇది మనం చూసినట్టయితే 225 రూపీస్కే వస్తుంది. సో కాస్ట్ కూడా తక్కువ, మనము సులభంగా దీన్ని మన పొలం ఎక్కడైతే ఉంటుందో సో దానికి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అది వేయడానికి కూడా చాలా ఈజీ టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు ఆంజనేయులు గారు ఏం చేసినారంటే దీంట్లోనే యూరియా కూడా వేసిండ్రు, మళ్ళీ అదేవిధంగా పురుగుల మందు ఏదైతే ఉంటుందో అది కూడా కలిపి ఒకటేసారి 2 కూడా పిచికారీ చేస్తూ ఉన్నారు. సో దాంతో 2 అడ్వాంటేజెస్ అవుతున్నాయి. ఒకటేమో అక్కడ ఫర్టిలైజర్ కూడా ఏదైతే ఎరువు ఉందో ఈ నానో యూరియా అది కూడా ఆ పంటకి పడుతూ ఉంది. అదేవిధంగా పంటకి పురుగు రాకుండా పురుగుల మందు కూడా 2 కలిపి స్ప్రే చేయడం వల్ల ఆయనకి ఇది కూడా తక్కువ అయిపోతూ ఉంది, శ్రమ కూడా తక్కువ అవుతూ ఉంది. సో మంచి దిగుబడి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి మరి అందరు కూడా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే అందరు కాన్స్టెంట్గా యూరియా బ్యాగ్నే నమ్ముతూ ఉన్నారు. ఆ యూరియా బ్యాగ్ ఒక్కటే కాదు, మనకి వేరే టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఉంటాయి, అవి కూడా వాడవచ్చు. లేదు మేము యూరియానే వాడతాం అనేసి అంటే కూడా ఇప్పుడు మనకి వచ్చిన కొత్త టెక్నాలజీ నానో యూరియా, ఇది మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం ఇట్లా స్ప్రేయింగ్ రూపంలో మొత్తం కూడా వేసుకోవచ్చు. ఇంకా మన కొన్ని మండలాలలో ఎస్పెషల్లీ రామాయంపేట మండలంలో డ్రోన్తో స్ప్రే చేసే ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో దాంతోనైతే డ్రోన్తో ఇంకా చాలా మంచి అక్యురేట్గా కూడా వాళ్ళు స్ప్రేయింగ్ చేస్తారు. సో దాంతో చేసినట్టయితే ఇంకా మంచిగా కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ రేట్కి వాళ్ళ ఎకరానికి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. అది సుమారుగా కూడా మనకి ఒక రోజులో 20 నుంచి 25 ఎకరాలు కూడా డ్రోన్తో మొత్తం కూడా మనం స్ప్రేయింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. దీంతో మనకి శ్రమ తక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి న్యూ టెక్నాలజీస్ని కూడా మనము వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా కూడా మంచి దిగుబడి మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి న్యూ టెక్నాలజీస్ మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని మీరు వాళ్ళని కలిసినట్టయితే వాళ్ళు మీకు మంచిగా కూడా గైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఇంకా అధిక దిగుబడి కూడా రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అనేసి అందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీ వాడి మంచి పంట పొందాలని కూడా మనము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను, నాయకులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేయగా కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను, నాయకులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేయగా కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. రైతులు 3 రోజులుగా వేచి చూసిన యూరియా దొరకటం లేదని వారు వాగ్వివాదానికి దిగారు. రైతులు, నాయకులు మాట్లాడుతూ గత 3 రోజులుగా ఇంటి వద్ద ఉన్న పనులన్నీ వదిలిపెట్టుకుని యూరియా కోసం తిరిగినా దొరకటం లేదని, వచ్చిన కొద్దిపాటి యూరియా సంచులను బ్లాక్ చేసుకుని అధికారులు అధిక ధరలకు అమ్ముకుంటున్నారన్నారు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ రైతులు వరి నాట్లు వేసి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చోట చెప్పులు వరుసలో పెడితే మరో చోట మహిళలు వరుసలో నిలబడడం ఇంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా 7.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పట్టించుకోకుండా వ్యవసాయం మీద అవగాహన లేకనే యూరియా అందివ్వలేకపోతుందని, వ్యాపారులతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకే కృత్రిమ కొరత సృష్టిస్తుందని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ మండలాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, మండల ఉపాధ్యక్షులు శ్యామ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సంగయ్య, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు శివ, లాల్ నాయక్, అధ్యక్షులు శేఖర్, బూత్ అధ్యక్షులు నరేష్ నాయక్, రావుల బాలరాజ్, ఏసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఏం చెప్తున్నా సార్ అంటే ఈ లారీ వస్తున్నాయి,
ఈ లారీ వచ్చేవారు ఏం చెప్తారంటే వాళ్ళు ఊరిగా ఇస్తలేరు. ఆ దుకాణం సిద్ధిపేట రోడ్కు ఇక్కడ ఈ రోడ్కు ఇక్కడ మన గోమారావు ఆఫీస్కి పంపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఊరిగా ఇస్తే ఇవ్వం, మరి గంట మందు ఇవన్నీ తీస్తేనే మందు ఇస్తాం. గోమారావు ఆఫీస్ ఇవన్నీ సిద్ధిపేట రోడ్కు అట్లా చెప్పారు. గోమాలు రియర్నా భీమాలు రియర్ అనుకుంటేనే ఊరే ఇస్తాం. దోపిడీ చేయడం కాదా, తీసుకోవాలి అది మొత్తం మందు. ఇప్పుడు బాగా పైసలు ఊరే మందులో పైసలు ఉన్నాయి సార్. ఊరే మందులో పైసలు ఉన్నప్పుడు బకెట్కు గంట మందుకు ముందే తీసుకుపోయిన గంట మందు మళ్ళీ ఇది తీసుకుపోయి ఆ పైసలు ఉన్నాయి. ఊరే మందు పైసలు ఉన్నాయి మా దగ్గర. ఏరే మందు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి? ఆ పరసం మోసం ఇప్పుడు వారం అయితే ఖచ్చితంగా ఒక దినం తప్పకుండా హాజరు చేస్తున్నాడు. నువ్వు మాట్లాడు. పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పంటలు పండించి వాళ్ళు వేసి నెల రోజులు కాలేదు, వాళ్ళకి అవసరం ఉన్న యూరియా కోసం ఈరోజు మొత్తం దుకాణాల దగ్గర, మనము కోఆపరేటివ్ ఆఫీసుల దగ్గర ఆడవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పులు అన్ని పెట్టి కూడా పొద్దుటి నుంచి రెండు రోజుల నుంచి ఇదే యూరియా కోసం పడగాపులు కాస్తా ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం, మీకు సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది, సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది. 7.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితోని, రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం మీద సరైన అవగాహన లేక, వ్యవసాయాన్ని పట్టించుకోలేక ఆ యూరియాను ఏదైతే ఇక్కడ పంపాల దుకాణాలకు వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యాపారస్తులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి మొత్తం రైతాంగాన్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది. మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్రంలో వారం రోజుల నుంచి తిండి లేక తిప్పలు లేక అక్క చెల్లెళ్ళు రైతులు అందరూ ఈరోజు యూరియా కోసం రోడ్డు మీద తిరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి కరికరం లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మీకు సిగ్గుందా అసలు? మీ రాష్ట్రం మీకు అధికారంలో వచ్చేటప్పుడు ఈ రైతాంగం గురించి మీరు ఏం మాట్లాడారు? ఈ వ్యవసాయం గురించి మీరు ఏం మాట్లాడారు? మీ డిక్లరేషన్ లో వ్యవసాయదారులకు ఇస్తానని ఏమిచ్చారని అడుగుతా ఉన్నాం. వ్యవసాయదారులను ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరేదైతే ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చిందో దీని పర్యవసానం ఖచ్చితంగా ఉంటేనే మేము భారతీయ జనతా పార్టీగా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. నిన్న 3 రోజులే ఇలా అనుకున్నాం, ఒక గడ్డ మీద అనుకున్నాం, ఎవరు దుకాణం తీయలేదు తెలం దాకా. నా ముసలోడు నేను మందు కొరకు 15 రోజుల తిరుగుతున్నాం. అన్నం లేక సున్నం లేక మేము వ్యవసాయం చేసి ఏం ఫాయిదా? మాకు 10 ఎకరాలు ఉన్నాయి. ఏం చేయాలి? 10 ఎకరాల భూమి ఏం చేయాలి? 15 రోజులు వచ్చింది తిరుగుడు అవుతుంది. మమ్మల్ని కానీ మేము పోయేటప్పుడు ఏం చేస్తాం అంటే లారీ వస్తుంది, ఇలా పైసలు ఉండరు వేసుకొని పోతుంది. ఆ ముసలోడు ఏం చేస్తాడు? నేను ఏం చేయాలి? మాకు ఎలా కొడుతున్నారు, వాళ్ళు నింపుకొని పోతున్నారు. ఇక ఈ సార్లు చెప్తే ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటే ఈ సార్లు చెప్పవాలి. మా ఇంటి అమ్మ అని చేస్తేనే సార్లు చెప్తున్నా. మా రైతులకు మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది. మాది ధర్మారం దొమ్మాట నరసింహుల్లో, మా గ్రామం దొంగల ధర్మారం. మేము వచ్చి ఇప్పటికీ దినాము ఒక 6 రోజులు అవుతుంది. 6 రోజుల కూడా ఒక్క సంచి కూడా లేదు మాకు. ఎప్పుడు వస్తుంది అంటుండు షేటు, ఈ షేటు దగ్గర తా షేట్ అంటుండు, ఆ షేట్ దగ్గర తీ షేట్ అంటుండు. ఇప్పటికీ షారెడ్ మంది కొట్టోళ్ళే మా ధర్మారం పొలం. ఇప్పటికైనా కానీ మేము మళ్ళా ఏ షాపులకు పోయినా కానీ వాడు గంట మండితేనే ఊరే సంచి ఇస్తా అంటుండు. ఆడ గంట మందు ఏ గంట మందు పెట్టిన దానికంటే ఇది మన గవర్నమెంట్ది కాబట్టి మేము ఈడికి పెడితే మాకు 280కి సంచతుందని మేము ఈడికి వస్తే ఈడ మందు కూడా మాకు దొరుకుతలేదు. సాల్ రోజ్ నమస్తే అందరికీ. 4 దినాల షారెడ్ మంది కూడా ఈ మృగాలకు వెళ్ళి మేము కొండపోలేదు. కానీ ఇటువంటి వ్యవసాయదారులకు మాత్రము దయచేసి అందరికి ఇక్కడ వచ్చిన మంది ఏమైతుంది? మళ్ళీ స్టాక్ వస్తుంది అందరికి. ఇక్కడ వచ్చిన మంది ఏం చేస్తుందో అక్కడికి వెళ్ళి పంపించడానికి ఎరుక, ఇక్కడ అమ్మినానికి ఎరుక.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ నూతన కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 12, 9, 10 వార్డుల నుంచి పాతగుట్ట చెక్పోస్టు వెనకాల వరకు నిర్మాణం చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో గురువారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా గ్రామానికి చెందిన 4 లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. నేడు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి నిరుపేదలకు సొంత ఇంటి నిర్మాణాన్ని చేపట్టినామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లె, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏ విధంగా అయితే చేర్చబడ్డదో పేదల సంక్షేమం కొరకు, మరి ఈరోజు తెలంగాణ ప్రజల కళ కొన్ని ఏళ్ల నిరీక్షణ తర్వాత, దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు తెలంగాణ సమాజంలో పేదలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వంలో మరి ఈరోజు పేదలందరి ఇల్లు కట్టుకోవాలనే కళ నెరవేర్చడం ప్రారంభమైంది. ఈరోజు మేము వెల్దుర్తి మండలం పైలట్ గ్రామమైన ధర్మారం గ్రామంలో అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులమంతా సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఆయా లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మరి ముహూర్తాలు ఉన్న సందర్భంగా వాళ్ళందరూ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ గృహప్రవేశాలకు. నిజంగా వాళ్ళ మాటల్లో స్వయంగా వాళ్ళు మాట్లాడుతూ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, ఇంతకుముందే పెద్ద ఇక్కడ కూడా 4 కూర్చున్నారు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈ కళ నెరవేరడం వాళ్ళకి నిజంగా వాళ్ళ కళలో కూడా సంతోషం చూసిన, ఆడపడుచుల కళల్లో సంతోషం చూసిన, మరి వాళ్ళ పిల్లల ముఖాల్లో సంతోషం చూసిన. ఇది ప్రజల మనసు చూరగొన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా పేదలకు సంక్షేమం జరిగింది, పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ అందరం కూడా పండుగ చేసుకోవాల్సిన సందర్భం. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన, మంచి పట్టుదల, గుండె ధైర్యం, ఆర్థికంగా మరి ఇవాళ బీఆర్ఎస్ దివాలా తీయించినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఎలాగైనా పేదలకు మనం సంక్షేమాన్ని, మన పేదలకు మనం 6 గ్యారెంటీల్లో ఏవైతే మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామాయంపేట మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామాయంపేట మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడతామని, ప్రభుత్వ మెడలు వంచైనా పనులు చేపడతామన్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూడా ఎవరూ పరిశీలించలేదని, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు నవీన్ గౌడ్, బీజేపీ మాజీ మండలాధ్యక్షులు దయానంద్ రెడ్డి, జిల్లా మాజీ కార్యదర్శి బసప్పగారి సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సంగయ్య, బీజేవైఎం అధ్యక్షులు శేఖర్, నాయకులు బాలరాజు, యేసురెడ్డి, స్వామి, బాను, బాబు, రజనీకాంత్, చందు, ప్రదీప్, హరి, సిద్ధిరాములు, ఆంజనేయులు, సాయి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాలకు సంబంధించిన స్థానిక సమస్యలను ఎంఆర్ఓ గారి దృష్టికి మెమోరాండం ద్వారా తీసుకురావడం జరిగింది. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా సుమారు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు గ్రామ పంచాయతీలో కనీసం చెత్త ఎరడానికి కూడా ఆ ట్రాక్టర్లో డీజిల్ వేయలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ప్రజలకు అనేకమైన ఆరోగ్య సమస్యలు, రోగాలు వస్తున్నాయి, పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నది అది లేదు, పూర్తిగా రుణమాఫీ లేదు.
మహిళలకు 2500 ఇస్తామన్నది అది లేదు. ఇలాంటి హామీలు నెరవేర్చకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడతా ఉంది. మరి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రామాయంపేట ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ వారం 10 రోజుల నుంచి మనం గమనించినట్టయితే చాలా ఫ్లడ్స్ వచ్చినాయి, భారీ వర్షాలు పడ్డాయి, అనేక గ్రామాలు కూడా అస్తవ్యస్తమైనవి, చాలా కుంటలు చెరువులలో తెగిపోయినాయి. ఇప్పుడు అక్కనపేటలో అయితే ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 5-6 మీటర్ల లోతుతోని నిండిపోయి ఉంది. చాలా విషయాలు ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, ఎంపీడీఓ ఉన్నారు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసము ఎవరైనా ఇల్లు కూలిందా, ఏమన్నా ఈ ఆపదలు ఏర్పడ్డాయా, ఈ మండలంలో ఇంత ఫ్లడ్స్ వచ్చినాయి, ఇన్ని వర్షాలు పడ్డాయి, సామాన్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఈ కుంటలు చెరువుల పరిస్థితి ఎలా ఉంది, కనీసం ఫీల్డ్ వర్క్ కూడా చేయలేకపోవడం ఎంఆర్ఓ యొక్క అసమర్థత అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. వీళ్ళు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీరు ప్రజల పక్షాన ఉండి ఈ ప్రజాపాలన చేయండి, కానీ మీరు ఢిల్లీ పోయి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఈరోజు ప్రజలను నట్టేట ముంచుకుంటా ప్రజల అవసరాలను ఈరోజు పట్టించుకోకపోవడం కాంగ్రెస్ యొక్క ఏదైతే దండవరికైన ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రైతులు ఈ మధ్యకాలంలో వాళ్ళకి యూరియా అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా కూడా ఈరోజు అమిత్ షా కానీ, నడ్డా కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మన రాష్ట్రంలో ఉన్న స్టాకును మొత్తం కూడా ఇంత 7.6 లక్షల కోట్ల స్టాక్ ఉండగా కూడా కృత్రిమ కొరత సృష్టించి ఈ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న 106 కిలోల నిషేధిత గంజాయి పట్టివేత. చిన్నశంకరంపేట మండలంలోని పలు దుకాణాలతో పాటు మిర్జాపల్లి రైల్వే స్టేషన్ లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. బాంబు, గంజాయి వంటి డ్రగ్స్ కనిపెట్టేందుకే తనిఖీలు చేపట్టామన్న పోలీసులు. రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. రైతులకు సకాలంలో యూరియా అందించలేదని ఆగ్రహం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.